హాయ్ అందరికీ, వెల్కమ్ టు సాయి వ్లాగ్స్. ఈరోజు నెల్లూరులో గణేష్ మెస్కి వచ్చాం. గణేష్ మెస్ ఎంత ఫేమస్ నెల్లూరులో, అంత ఫేమస్. ముందుగా ఈ హోటల్ గురించి చెప్పుకోవాలంటే, వీళ్ళకి పార్సిల్ ఒక దగ్గర, మళ్ళా మీల్స్ తినే ప్లేస్ ఒక దగ్గర అలా ఉంటుంది. ఎందుకంటే అంత క్రౌడ్ వీళ్ళకి. ఇది వచ్చేసి పార్సిల్ సెక్షను. ఇంకొద్ది ముందుకు పోయి ఒక గొంతులోకి వెళ్తే అక్కడ తినేది ఉంటుంది. ఇక్కడ ప్రైస్ అయితే చాలా వర్త్. పర్ హెడ్ 100 రూపాయలు. ఎన్ని ఐటమ్స్ పెడతారంటే 28 రకాల ఐటమ్స్ పెడతారు. అంత ఫేమస్ అయిన హోటల్. నువ్వు ఎన్నిసార్లు అన్నా పో, విసుక్కోకుండా నవ్వుతా అలా వేస్తారు. నువ్వు ఎన్నిసార్లు అన్నా పో. నేనైతే 4 సార్లు వెళ్ళాను, హాయిగా తినొచ్చాను. అసలు ముందుగా 28 ఐటెంలు ఏమేమి పెడతారంటే, ఫస్ట్ ఒక చిన్న వడతో స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇంకా వెజ్ బిర్యానీ, రాగి సంగడిలో ఒక కర్రీ, మళ్ళా ఉడియాలు, సాంబారు, రసము, పప్పు, పెరుగు. అసలు పచ్చళ్ళు అయితే వీళ్ళ దగ్గర 5-6 రకాల పచ్చళ్ళు ఉంటాయి. అలాగే నెయ్యి ఉంటుంది, అలాగే కారం పొడి కానీ ఉంటుంది. కారం పొడి నెయ్యి వేసుకొని తింటే అదొక టేస్ట్. ఇదిగో మెనూ చూడండి. గణేష్ మెస్ నెల్లూరులో ఒకసారి ఎవరైనా వస్తే మటుకు ఖచ్చితంగా వెళ్ళి టేస్ట్ చేయండి. దీని అడ్రస్ వచ్చేసి బృందావనం రోడ్, ఆపోజిట్ పద్మావతి హాస్పిటల్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అక్కడ కరూర్ వైశ్య బ్యాంక్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది. ఒకసారి వెళ్ళి మటుకు ఖచ్చితంగా టేస్ట్ చేయండి. అయితే ఈ హోటల్ గురించి చెప్పుకోవాలంటే చాలా అంత హై కాకుండా సింపుల్గా క్లీన్ సెటప్తో చాలా బాగుంటుంది. ముఖ్యంగా లంచ్ టైంలో క్రౌడ్ మటుకు అట్లా ఉంటుంది. ఈ ఫ్యామిలీ సెట్ కాదు కానీ ఆఫీస్ వాళ్ళు, లోకల్ పీపుల్స్ ఎక్కువ వచ్చి తినే ప్లేస్ ఇది. ఫ్యామిలీస్ తినొచ్చు, కాకపోతే బఫే టైప్ ఇది, అలా ఉంటుంది. టేస్ట్ మటుకు నేనైతే 5కి 5 ఇస్తాను. అంత బాగుంటుంది టేస్టు, చాలా చాలా బాగుంటుంది. నీట్గా ప్లేటు, అరిటాకులు భోజనం మన ఇంట్లో తిని టేస్ట్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే నెల్లూరులో మంచి భోజనం మీల్స్ కావాలంటే గణేష్ మెస్ తప్పకుండా ట్రై చేయాలి. అది చూడండి, పచ్చళ్ళు ఎన్ని పెట్టారు, అలాగే నెయ్యి. ఇంకెందుకైతే మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోకండి. ఓకే, మరి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.